ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన శనివారం రోజు వినాయక చవితి పండుగ వచ్చింది. విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను పూజిస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రతి ఒక్కరు కూడా బొజ్జ గణపతిని పూజిస్తారు, ఆరాధిస్తారు. అలాంటి బొజ్జ గణపయ్య పూజించేటప్పుడు దీపంలో ఇదొక్కటి వేసి వెలిగించండి చాలు. ఇలా ఎవరైతే దీపంలో ఇది వేసి వెలిగించడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇక వినాయకుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది. ఇక నోట్ల కట్టలు వచ్చి పడతాయి. వినాయకుడు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాడు. మీకున్న విఘ్నాలను తొలగిస్తాడు. అలాగే జాతకంలో దోషాలు, ఇలా రకరకాల దోషాలున్న అన్నీ తొలగిపోతాయి. ఇలా ఈ వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను గురించి కూడా మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేవుళ్ళందరిలో తొలి పూజను అందుకునే వినాయకుడిని చాలా నిమజ్జ నిష్టలతో పూజించాలి. విఘ్నాలను తొలగించే బొజ్జ గణపయ్యను ఆదరించే వారికి అనేక విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీ పూజకు రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడు విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని మన పండితులు సూచిస్తున్నారు. మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేదా ఎడమ వైపుకు తిరిగి ఉందా అనే విషయాన్ని మీరు గమనించాలి. వినాయకుని తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి. ఇది మీకు శ్రేయస్సుకరం, అలాగే సంతోషానికి, అదృష్టానికి సంకేతం. శనివారం రోజున వినాయక చవితి వచ్చింది. అయితే ఈ పండుగ ముందు రోజున శుక్రవారం వచ్చింది. సాధారణంగా చాలామంది పండుగకు ముందు రోజున ఇల్లంతా దులుపుతూ, శుభ్రం చేస్తూ, పటాలని కడుగుతూ శుభ్రపరుచుకుంటారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శుక్రవారం రోజున మాత్రం ఇల్లు దులపడాలు, కడగలాడు అస్సలు చేయకూడదు. మీరు ఒకరోజు ముందు లేదా అదే రోజున చేసుకోవచ్చు. ఇక పూజకు కావలసిన సామాగ్రి మొత్తం శుక్రవారం రోజే సిద్ధం చేసుకోవాలి. ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే శుక్రవారం రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దాని మీద ఒక తెల్లని వస్త్రం కానీ, పసుపు రంగులో ఉన్న వస్త్రాన్ని కానీ వినాయక చవితి రోజున గంగా జలంతో వినాయకుని విగ్రహాన్ని శుద్ధి చేసి పూజ కార్యక్రమం ప్రారంభించాలి. ఇక వినాయకుని పూజలో ఖచ్చితంగా 21 రకాలను పత్రికలతో పూజ చేయాలి. 21 పత్రికలు దొరకలేని వారు కనీసం 11 పత్రాలతోనైనా గణేశుణ్ణి పూజించుకోవాలి. అవి కూడా మాకు దొరకట్లేవు అనుకునేవారు పూజలో ఖచ్చితంగా 21 గరిక ఆకులను ఉండేలా చూసుకోవాలి. ఈ వినాయక చవితి రోజున వినాయకుడిని గరిక సమర్పిస్తే మీకున్న జాతకంలో దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. గణేశుని పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించవద్దు. ఎందుకంటే గణేశుడు ఒక్కసారి తులసిని శపించాడు కనుక గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు. వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కనుక వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్నం సమయంలోనే మీ పూజను ప్రారంభించాలి. వినాయక పూజ సమయం 11:10 నుంచి 1:40 మధ్యలో వినాయక పూజను ప్రారంభించాలి. వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశంలో గంగా జలం, అలాగే కుంకుమ, అక్షంతలు, కొన్ని రూపాయి నాణ్యాలు వేసి మామిడి ఆకులు లేదా తమలపాకులు ఉంచి ఆ ఆకులపైన కొబ్బరికాయను పెట్టండి. ఈ కలశం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించండి. ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏంటంటే మందార పువ్వులు, మల్లె పువ్వులు, గన్నేర పువ్వులు, అలాగే చామంతి పువ్వులు. మీరు పూజించే వినాయకుని విగ్రహంకు పసుపు రంగులో కానీ, ఎరుపు రంగులో కానీ
తెలుపు రంగు కాని ఉండేలా చూసుకోవాలి. మీకున్న డబ్బు సమస్యలు ఉన్నవారు, అప్పుల సమస్యలు ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే మీకున్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి. గణపతి నైవేద్యంగా ఉండ్రాలను, కుడుములను నివేదించాలి. అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటి పండ్లు ఉండాలి. వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కనుక ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాన్ని కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి. వినాయక చవితి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక చిన్న పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి. ఇలా వినాయక చవితి రోజున ఇలా వినాయకుని పూజించుకున్నట్లయితే మీకున్న కష్టాలు, దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. ఇక వినాయక చతుర్థి రోజున చంద్ర దర్శనం నిషేధం. అంటే వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదు. చవితి రోజు చంద్రుని చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. చవితి రోజున చంద్రుడిని చూడటం వల్ల కృష్ణుడు కూడా నిందలు ఎదుర్కొన్నాడు కనుక వినాయక చవితి రోజున ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్ళు నీల పనిందలు పడాల్సి వస్తుంది. ఈ గణపతిని చంద్రుడికి శాపం విధించాడు కనుక ఎవరు కూడా వినాయక చవితి రోజున చంద్రుని చూడకూడదు. ఇలా శనివారం రోజున పవిత్రమైన వినాయక చవితి రోజున దీపంలో ఇది వేసి వెలిగించడం వల్ల మీ యొక్క శని బాధలు, రకరకాల దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీకు రాజయోగం ఏర్పడుతుంది. ఇక మీకున్న విఘ్నాలు కూడా తొలగిపోతాయి. ఇక విఘ్నేశ్వరుడు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాడు. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది కనుక ఇలాంటి దీపంలో ఇది ఒక్కటి వేయండి చాలు. మీకున్న ఎలాంటి బాధలైనా, సమస్యలైనా, రకరకాల ఇబ్బందులైనా అన్నీ తొలగిపోతాయి. ఇలా దీపంలో ముక్కోటి దేవతలు ఉంటారు అంటారు కనుక ఇలాంటి దీపంలో ఇది ఒక్కటి వేయడం వల్ల మనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది సులువుగా కలుగుతుంది. ఇక శనివారం రోజున వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును అలాగే గణపతికి ఇష్టమైన పసుపుని ఈ రెండింటిని కలిపి స్నానం ఆచరించండి. ఇలా ఆచరించిన తర్వాత ఈ గణపయ్యని పూజించండి. అప్పుడే మీకు రెట్టింపు ఫలితాలని వస్తాయి. ఇక మనం దీపంలో ఏది వేసి వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా గణపయ్యకు ఇష్టమైన పంచదారను మీరు కొంచెం దీపంలో వేసి దీపాన్ని వెలిగించండి. అంటే బాగా కాదండి, కొంచెం చిటికెడంతా పంచదారను తీసుకొని దీపంలో వేసేయండి. పంచదార తీయగా మధురంగా ఉంటుంది. పంచదారను ఇలా దీపంలో వేస్తే మీ జీవితంలో కూడా మధురంగా మారుతుంది అని మన సిద్ధశాస్త్రం చెబుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మన జీవితంగా మధురంగా ఉండాలి అంటే ఈ వినాయక చవితి రోజున ఖచ్చితంగా దీపంలో పంచదార వేసి వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల ఐశ్వర్యం వస్తుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇక శివపార్వతుల అనుగ్రహం కూడా కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి రోజున ఇలా దీపంలో పంచదారను వేసి వెలిగించండి చాలు. ఇక మీ జీవితమే మారిపోతుంది. ఇలా మీరు పూజించినాక వినాయకుని పూజలో కూడా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న, లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది. ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆధారిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు అనేవి ఉండవు, విపరీతమైన ధనలాభం లభిస్తుంది. ఇక వినాయక చవితి పూజను మాత్రం మగవారు చేస్తేనే మంచిది. పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే ఇంకా చాలా మంచిది. మీకు రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. కనుక మీ ఇంట్లో మగవారికి వీలుంటే ఖచ్చితంగా వినాయకుని పూజ అనేది మగవారు చేస్తేనే మంచి ఫలితం అనేది వస్తుంది.